నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సిఫిలిస్. జనరల్గా ఈ సిఫిలిస్తో బాధపడే పేషెంట్స్ కూడా మనకి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్, అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళు కూడా మనకి పేషెంట్స్ రెగ్యులర్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ కావాలని వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారండి. సో జనరల్గా ఈ సిఫిలిస్ అనగానే ఇది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఈ సిఫిలిటిక్ ఇండివిజువల్తో ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా అది మేల్ టు ఫిమేల్ కానీ లేదంటే ఫిమేల్ టు మేల్ కానీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో దీన్ని ఏంటంటే ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ సిఫిలిస్ అనగానే దీంట్లో ట్రిప్నోమా పెలాడియం అనే ఒక కాజిటివ్ ఆర్గనిజం వల్ల ఈ సిఫిలిస్ అనేది ఒక అంటువ్యాధిలాగా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఇంటర్కోర్స్లో లేదంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా ఈ డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయండి. సో ఈ జనరల్గా ఈ సిఫిలిస్లో మొత్తం 3 రకాలు, అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సిఫిలిస్ అని మొత్తం 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్లో మనకి వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ప్రాథమిక దశ అంటే ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవటం, అది అసిమ్టమాటిక్, అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా ఆ పుండు అనేది ఆ జెనటల్ ఏరియా మీద అంగం ముందు భాగాన ఆ పొక్కులాగా అలా ఒక అల్సర్ లాగా ఒక పుండులాగా ఉంటాం. గ్రాడ్యువల్గా అది చిన్న డాట్, అంటే ఒక చిన్న డాట్తో మొదలై గ్రాడ్యువల్గా అల్సర్ అనేది పెద్దదై అది ఒక గ్రౌండ్నట్ సైజ్, అంటే పీనట్ నుంచి గ్రౌండ్నట్ సైజ్ ఒక పెద్ద సర్క్యులర్ ఏరియా లాగా ఒక పెద్ద లీజన్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడ ఒక అల్సర్ లాగా ఫోర్ స్కిన్, అంటే అంగం ముందు భాగాన పెర్ప్యూస్ దగ్గర ఈ అల్సర్స్ అనేవి డెవలప్ అవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి అసిమ్టమాటిక్, అంటే వ్యాధి యొక్క లక్షణాలు అనేవి మనకి ఇండివిజువల్లో కనిపించవో దాన్ని జనరల్గా నెగ్లెక్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి, అంటే కొన్ని ఏళ్ల తర్వాత అది గ్రాడ్యువల్గా ప్రైమరీ నుంచి సెకండరీ సిఫిలిస్కి మారటం. సెకండరీ సిఫిలిస్కి ఎప్పుడైతే ఈ స్టేజెస్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటుందో డిసీజ్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్, అంటే వ్యాధి లక్షణాలు దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా అంతే తీవ్రతరంగా ఆ ఇండివిజువల్లో ఈ సిమ్టమ్స్ అనేవి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్ సిఫిలిస్, అంటే ఓవరాల్గా కొన్ని డేస్లో కాకుండా జనరల్గా పేషెంట్స్, అంటే మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవటం, లేదంటే లోకల్ మెడికల్ షాప్స్లోకి వెళ్ళి వాళ్ళకు ఉండే కంప్లైంట్ చెప్పి అక్కడ నుంచి వాళ్ళు ఏదో లోకల్ ట్రీట్మెంట్స్ లేదంటే లోకల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ లేదంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఏదో సిమ్టమాటిక్గా వాడినంతసేపు వాడిన తర్వాత వాళ్ళకి కాస్త అది ఫ్రీగా ఉంది, తగ్గింది అనిపించడం, కానీ అది తగ్గినట్టు కాదా ఆ డిసీజ్ అనేది అసిమ్టమాటిక్గా బాడీలో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఉండిపోయి ఎప్పుడైతే పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంటుందో గ్రాడ్యువల్గా ఆ వ్యాధి యొక్క లక్షణాలు అనేవి మనకి ఇండివిజువల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఓవర్ ద స్టేజెస్ ఆఫ్ పీరియడ్ ఈ గ్రాడ్యువల్గా ఈ డిసీజ్ అనేది ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్కి మారిపోయిన తర్వాత, సో సెకండరీ స్టేజ్లో యూరథరైటిస్ కానీ సిస్టైటిస్ కానీ లోపల గ్రాడ్యువల్గా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవడం లేదంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవడం అనేది జనరల్గా ఈ సెకండరీ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. సో అలాగే దీనికి కూడా ఏదో సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇది ఒకసారి టెరిషరీ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేజర్ ఆర్గాన్స్ దగ్గర, అంటే కిడ్నీ కానీ లివర్ కానీ లేదంటే హార్ట్ కానీ, అంటే మేజర్ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో లోపల వాటి మీద కూడా ఈ టెరిషరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ టెరిషరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ కిడ్నీ మీద పడిన తర్వాత కానీ గ్రాడ్యువల్గా రినల్ కాంప్లికేషన్స్ రావటం, లేదంటే లివర్ మీద, అంటే ఒకసారి డిసీజ్ యొక్క కాంప్లికేషన్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఆ కాంప్లికేటెడ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి వివిధ రకాల అవయవాల మీద కూడా లోపల శరీర భాగంలో పడటం, దాని యొక్క కాంప్లికేషన్స్ ఏదైతే అవయవం మీద పడిందో, అంటే ఏదైతే ఆర్గాన్ మీద పడిందో ఆర్గాన్ యొక్క కాంప్లికేషన్స్ అనేవి మనకి పేషెంట్లో వ్యాధి లక్షణాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా డిసీజ్ ఒక చిన్న పీనట్ సైజ్ డిసీజ్, అంటే ఒక పీనట్ సైజ్ అల్సర్తో మొదలయ్యి గ్రాడ్యువల్గా ఇది మేజర్ ఆర్గాన్స్ వరకు కాంప్లికేటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది 3 స్టేజెస్లో ఎక్కడైతే ఏ స్టేజ్లో ఉందో మనం ఇవాల్యుయేట్ చేసుకుని ఒకవేళ పేషెంట్ మనకి ప్రైమరీ స్టేజ్లో మన దగ్గరికి అప్రోచ్ చేయారా లేదంటే సెకండరీ టెరిషరీ స్టేజ్లోకి మన దగ్గర అప్రోచ్ చేయారా అని దాన్ని బట్టి చూసుకుని TPHA అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇది ట్రిప్నోమా పెలాడియం యాంటీజెన్ టెస్ట్ అని మనం అంటూ ఉంటాం. సో TPHA టెస్ట్ చేయించుకుంటాం, దాంతోపాటు VDRL చేయించుకుంటాం. ఇవన్నీ ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఆ బాడీ యొక్క వైరల్ లోడ్ ఎలా ఉందో శరీరంలో చూసుకుని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే పేషెంట్ యొక్క కోమార్బిడిటీస్, అంటే వాళ్ళకి ఏదైనా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ అధిక రక్తపోటు అధిక మధుమేహం కానీ అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళలో లేదంటే థైరాయిడ్ లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ జనరల్గా ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతరం అనేది చాలా ఎక్కువగా మనకి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఏ స్టేజ్లో ఉందో డిసీజ్ని క్లాసిఫై చేయటం, దాని యొక్క డిసీజ్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్, తద్వారా కాంప్లికేషన్స్ని క్లాసిఫై చేయటం, తద్వారా హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక
4 to 5 monthsలో గ్రాడ్యువల్గా ఈ డిసీజ్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ మొత్తం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా నిర్మూలించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.